ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. నిర్జల ఏకాదశి రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 2026 సంవత్సరంలో నిర్జల ఏకాదశి జూన్ 25 గురువారం రోజు అయితే వచ్చిందండి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండడం అని అర్థం అండి. ఈ రోజు ఎవరైతే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు సంవత్సరంలో వచ్చేటటువంటి మిగిలిన 23 ఏకాదశులు వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయండి. అయితే వ్రతం ఆచరించే వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వ్రత నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి వస్త్రాలు ధరించి పూజా స్థలంలో శ్రీమన్నారాయణుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని విష్ణు సహస్రనామాలతో కానీ లేదు అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు తులసి దళాలు సమర్పిస్తూ స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా స్వామివారికి పండ్లు పాలు చలిమిడి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజు చేసే పూజ దానం జపం ఎంతో పుణ్యప్రదమైనవిగా చెప్తారు. ఈ రోజు ముఖ్యంగా మంచినీటిని దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి.